వాయిస్ ఆఫ్ సెయింట్స్ తెలుగు వీడియో ప్రేక్షకులందరికీ సర్వోన్నతిని నామంలో శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈరోజు మన వీడియో ఈ తరం మన కథోలిక యువతీ యువకులకు స్ఫూర్తినిచ్చే ఒక అసాధారణమైన అథ్లెట్, 24 సంవత్సరాల ఇటాలియన్ యువకుడి కథ. అయితే ఎవరు ఆ ఇటాలియన్ యువకుడు అంటే 2025 సెప్టెంబర్ 7న పోప్ లియో 14 గారి చేతుల మీదుగా పునీత పట్టం అందుకున్నటువంటి పియర్ జార్జియో ప్రాసిటీ గారి యొక్క జీవిత చరిత్ర. కాబట్టి మనం లేట్ చేయకుండా ఈ తరం యువతకు స్ఫూర్తినిచ్చే పియర్ జార్జియో ప్రాసిటీ యొక్క జీవితం గురించి మనం లోతుగా తెలుసుకుందాం. పియర్ జార్జియో ప్రాసిటీ ఏప్రిల్ 6, 1901న ఇటలీలోని టూరిన్లో జన్మించాడు. అతని తల్లి అడేలెట్, ఆమె మంచి పేరున్న చిత్రకారిణి. తండ్రి అల్ఫోండో, ఈయన లా స్టాపా వార్తాపత్రిక వ్యవస్థాపకుడు మరియు ఇటాలియన్ సెనేటర్ మరియు జర్మనీ రాయబారిగా ఆయన పనిచేశారు. ప్రాసిటీకి లూసియానా అనే ఒక అక్క కూడా ఉంది. అతి చిన్న వయసులోనే పియర్ జార్జియో ప్రాసిటీ మరియన్ సొడాలిటీ మరియు అపోస్టల్షిప్ ఆఫ్ ప్రేయర్లో చేరాడు. అప్పటి నుండి ప్రతిరోజు దివ్య బలి పూజకు హాజరవుతూ ఉండేవాడు. క్రమం తప్పకుండా దివ్య సప్రసాదాన్ని స్వీకరిస్తూ ఉండేవాడు. ప్రాసిటీ చిన్నతనం నుండే క్యాథలిక్ కార్యకర్తగా మరియు థర్డ్ ఆర్డర్ ఆఫ్ సెయింట్ డొమినిక్ సభ్యుడిగా సామాజిక న్యాయ సమస్యలపైన అంకిత భావంతో చిత్తశుద్ధిగా పోరాటం చేస్తూ ఉండేవాడు. మరియు చిన్నతనం నుండే తన సొంత ప్రాంతమైన టూరిన్లో ఉంటున్న పేద ప్రజల యొక్క అవసరాలను మెరుగుపరచడానికి క్యాథలిక్ కార్యకర్తగా మరియు సొసైటీ ఆఫ్ సెయింట్ విన్సెంట్ డి పాల్ స్వచ్ఛంద సంస్థల్లో చేరి వారికి సేవలు సహాయం చేస్తూనే వారి కొరకు అంకిత భావంతో వారి సమస్యలపైన పోరాటాలు చేస్తూ ఉండేవాడు. ప్రాసిటీ తండ్రి కూడా టూరిన్ రాజకీయాలలో చాలా చురుకుగా ఉంటూ ఉండేవాడు. ప్రాసిటీ బాల్యం నుండే ఇతరులకు సహాయం చేయటంలో ముందుండేవాడు. ఒకసారి ప్రాసిటీ చిన్నతనంలో ఉన్నప్పుడు ఒక తల్లి చెప్పులు లేకుండా ఉన్న తన కొడుకుతో భిక్షాటన చేపించడం చూశాడు. వెంటనే ప్రాసిటీ లోపలికి వెళ్లి తన కొత్త బూట్లు తీసుకువచ్చి ఆ భిక్షాటన చేసే బాలుడికి ఇచ్చేశాడు. మరొకసారి అది 1909లో జరిగింది. ఒక వ్యక్తి ఫుల్లుగా తాగి ప్రాసిటీ ఇంటికి అడుక్కోవడానికి వచ్చాడు. అయితే ఆ వ్యక్తి ఫుల్లుగా మద్యం సేవించి తూలుతూ ఉండడంతో ఆ వ్యక్తికి సహాయం చేయవద్దని ప్రాసిటీ తండ్రి చెప్పి ఆ వ్యక్తిని అక్కడ నుంచి పంపించేశాడు. దానితో ప్రాసిటీ ఈ విషయాన్ని తన తల్లితో చెప్పి ఏడవడం మొదలుపెట్టాడు. అప్పుడు ప్రాసిటీ తల్లి ఇలా చెప్పింది, ప్రాసిటీ, ముందు నువ్వు ఏడవద్దు, వెళ్ళి ఆ వ్యక్తి ఎక్కడున్నా వెతికి పట్టుకుని ఇంటికి తీసుకురా, ఆ వ్యక్తికి తినటానికి ఏమన్నా పెడదాం అని చెప్పి తన బిడ్డను ఓదార్చింది. ప్రాసిటీ వెంటనే బయటకు వెళ్లి ఆ వ్యక్తి కోసం చుట్టుపక్కలంతా వెతికాడు. కానీ ఆ వ్యక్తి ఎక్కడా కనిపించలేదు. ప్రాసిటీ 9 సంవత్సరాల వయసులో మొదటి దివ్య సప్రసాదాన్ని తీసుకున్నాడు. మొదటి దివ్య సప్రసాదం తీసుకోవడానికి ముందు ఆ తాగి వచ్చిన వ్యక్తికి ఎటువంటి సహాయం చేయలేకపోయాను అని తన మొదటి పాప సంకీర్తనంలో గురువు దగ్గర ఒప్పుకున్నాడు. ప్రాసిటీ పాఠశాలలో తోటి విద్యార్థులతో చాలా మంచి స్నేహభావం కలిగి జీవిస్తూ ఉండేవాడు. ప్రతిరోజు బైబిల్ చదువుతూ మంచి భక్తి విశ్వాసంలో జీవిస్తూ ఉండేవాడు. తాను తెలుసుకున్న ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను తన తోటి విద్యార్థులు కూడా చెప్పి వారందరినీ ఆధ్యాత్మికంగా నడిపిస్తూ ఉండేవారు. అయితే ఇంట్లో మాత్రం తల్లిదండ్రుల మధ్య ఎప్పుడూ గొడవలు జరుగుతూనే ఉండేవి. దానితో ప్రాసిటీ చదువులపైన శ్రద్ధ పెట్టలేకపోయాడు. ఆ సంవత్సరం చదువుల్లో ఫెయిల్ అయ్యాడు. 1913లో పై చదువుల కొరకు జెస్యూట్లో నడుపుతున్న పాఠశాలలో చేరాడు. 1921లో యంగ్ క్యాథలిక్ వర్కర్స్ కాంగ్రెస్తో పాటు ప్రాసిటీ కూడా క్యాథలిక్ల తరపున ఒక నిరసన సభలో పాల్గొన్నాడు. ఆ సమయంలో అక్కడ రోమ్ ప్రభుత్వ మసోలిని క్యాథలిక్ యువకులతో పాటు ప్రాసిటీని కూడా అరెస్ట్ చేయించాడు. ఎన్నిసార్లు అరెస్ట్ అయినా పర్వాలేదు, క్యాథలిక్ల యొక్క హక్కుల కోసం పోరాడాలి అని గట్టిగా నిర్ణయించుకున్నాడు ప్రాసిటీ. అతను లోతైన ఆధ్యాత్మిక జీవితాన్ని అభివృద్ధి చేసుకున్నాడు. పవిత్ర దివ్య సప్రసాదము మరియు బ్లెస్డ్ వర్జిన్ మేరీయే ప్రపంచంలో 2 స్తంభాలుగా ప్రాసిటీ చెప్తూ భావిస్తూ ఉండేవాడు. తాను 17 సంవత్సరాల వయసులో సెయింట్ విన్సెంట్ డి పాల్ సొసైటీలో చేరాడు మరియు తన ఖాళీ సమయంలో ఎక్కువ సమయం రోగులు మరియు పేదలకు సేవ చేస్తూ ఉండేవాడు.
మొదటి ప్రపంచ యుద్ధంలో పాల్గొని కాళ్ళు చేతులు కోల్పోయి నిస్సహాయకులైన సైనికులకు సహాయం చేయడంలో ప్రాసటి ఎప్పుడూ ముందుండేవాడు. ఎక్కువ సమయాన్ని సైనికులకు సేవలు చేయడంలోనే గడిపేవాడు. ప్రాసటి రాయల్ పాలిటెక్నిక్ యూనివర్సిటీ ఆఫ్ టూరెన్లో చదువుతూ మైనింగ్ ఇంజనీర్ కావాలి అని నిర్ణయించుకున్నాడు. అదే విషయాన్ని తన స్నేహితులతో చెప్పాడు. ప్రాసటి మైనింగ్ ఇంజనీర్ కావాలి అన్నదే మొదటి కర్తవ్యంగా పెట్టుకున్నాడు. అయినప్పటికీ సామాజిక సేవ మరియు రాజకీయ కార్యకలాపాల నుండి దూరంగా వెళ్ళలేకపోయాడు. 1919లో అతను క్యాథలిక్ స్టూడెంట్ ఫెడరేషన్ మరియు క్యాథలిక్ యాక్షన్ అనే పిలువబడే సంస్థలో చేరాడు. పోప్ లియో 13 గారి యొక్క లెటర్ ప్రకారం చూస్తే క్యాథలిక్ చర్చ్ యొక్క సామాజిక బోధనలను ప్రోత్సహించే పీపుల్స్ పార్టీలో ప్రాసటి చాలా చురుకైన సభ్యుడిగా ఉన్నాడు అని రాయబడి ఉంది. ప్రాసటికి తన తండ్రి కొంత ఆస్తిని ఇచ్చాడు. ఆ ఆస్తి అంతా అమ్మి డబ్బు చేసుకొని ఆ డబ్బులో కొంత భాగం తన బస్ ఛార్జీలకు పెట్టుకొని మిగతాది పేదలకు దానం చేస్తూ ఉండేవాడు. ఆ డబ్బుల నుండి ₹1 కూడా తన సొంత భోజనం ఖర్చుల కొరకు వాడుకునేవాడు కాదు. భోజనం సమయానికి పరిగెత్తుకొని ఇంటికి వెళ్లి భోజనం చేస్తూ ఉండేవాడు ప్రాసటి. పియర్ జార్జియో ప్రాసటి పేదల సేవకుడుగా, పేదలకు సేవ చేయడమే వారి ప్రత్యేకమైన హక్కుగా భావిస్తూ ఉండేవాడు. ఇతరులకు సేవ చేయడం అంటే ఏదో ఒకటి ఇవ్వడం కాదు, తనను తాను పూర్తిగా అంకితం చేసుకోవడంగా భావించేవాడు. క్రీస్తు ప్రభు తనను తాను పూర్తిగా అంకితం చేసుకున్నారు అని గుర్తు చేసుకొని తాను కూడా ప్రతిరోజు దివ్య సప్రసాదం స్వీకరిస్తూ క్రీస్తు ప్రభుతో సహవాసం చేయడం ద్వారా తనను తాను ప్రజలకు పూర్తిగా అంకితం చేసుకునేవాడు. పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన 1వ లేఖ 13వ అధ్యాయాన్ని ప్రాసటి చాలా ఇష్టంగా చదువుతూ ఉండేవాడు. పౌలు గారి యొక్క లేఖల ద్వారా చాలా ప్రేరణ పొందుతూ ఉండేవాడు. పునీత క్యాథరిన్ గారి యొక్క రచనలు కూడా చాలా ఇష్టంగా చదువుతూ ఉండేవాడు. ప్రాసటి తరచుగా టూరెన్కి బయట ఉన్న ఫోలెన్లో ఉంటూ ఉండేవాడు. ఏసవి సెలవులన్నీ అక్కడే గడిపేవాడు. ఏసవి సెలవులను పోలాండ్ ప్రజల కొరకు త్యాగం చేస్తూ ఉండేవాడు. ప్రతి ఒక్కరూ ఏసవ సెలవులకు టూరెన్ వదిలి బయటకు వెళ్ళిపోతే టూరెన్లో ఉండే పేద ప్రజలకు ఎవరు సహాయం చేస్తారు, ఆ ప్రజలను ఎవరు చూసుకుంటారు అని చెప్తూ ఉండేవాడు ప్రాసటి. 1921లో ప్రాసటి రవేన్నాలో ఒక కేంద్రానికి ఇన్ఛార్జిగా ఉన్నాడు. సార్వత్రిక శాంతి కోసం కలిసి పనిచేయడం కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్యాథలిక్ విద్యార్థులందరినీ ఏకం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న పాక్స్ రోమన్ అనే సంఘం యొక్క మొదటి సమావేశాన్ని నిర్వహించడానికి ప్రాసటి ఎంతగానో కష్టపడి ఆ సమావేశాన్ని విజయవంతంగా పూర్తి చేశాడు. ప్రాసటికి పర్వతాలు ఎక్కడం అంటే చాలా ఇష్టం. తీరిక సమయంలో స్నేహితులతో కలిసి పర్వతాలు ఎక్కడానికి వెళ్ళేవాడు. పర్వతాల్లో విహారయాత్రకు వెళ్ళినప్పుడు పౌలు గారు వలె సువార్త గురించి బోధిస్తూ ఉండేవాడు. ప్రతిరోజు దివ్య బలి పూజకు వెళ్లాలని, బైబుల్ పట్టణాలు చదవాలని, జపమాల ప్రార్థన చేయాలి అని స్నేహితులకు చెబుతూ పర్వతాలు ఎక్కేవాడు. అవకాశం వచ్చిన ప్రతిసారి క్రీస్తు ప్రభు గురించి చెప్పేవాడు. పర్వతాలు ఎక్కేటప్పుడు సిలువ గుర్తు వేసుకొని పర్వతం చేరుకునేవాడు. మరలా పర్వతం దిగి వచ్చేటప్పుడు సిలువ గుర్తు వేసుకొని ప్రార్థనతో ముగించేవాడు. ప్రాసటి తరచూ థియేటర్లకు, ఒఫేరాకు, మ్యూజియంలకు వెళుతూ ఉండేవాడు. ప్రాసటికి కళ మరియు సంగీతం అంటే చాలా ఇష్టం. కవి డాటో రాసిన మొత్తం భాగాలను కోడింగ్ చేయగలుగుతాడు. పునీత పౌలు గారి యొక్క ఉపదేశాలను చాలా ఇష్టపడతాడు. పౌలు గారు చెప్పే సోదర ప్రేమ, దాన ధర్మాలు ప్రాసటిలో చాలా ఉత్సాహాన్ని రేకెత్తిస్తూ ఉండేవి. ప్రాసటి తల్లిదండ్రులు ప్రతి చిన్న విషయానికి గొడవలు పడుతూ ఉండేవారు. ఒక్కరంటే ఒకరికి పగ, ద్వేషముతో జీవిస్తూ ఉండేవారు. క్రీస్తు ప్రభుని అంగీకరించేవారు కాదు. పిల్లలు మాత్రం క్రీస్తు ప్రభులోనే జీవించేవారు. తల్లిదండ్రులు మారాలని వారి కుటుంబాన్ని క్రీస్తు ప్రభుకి సమర్పించి ప్రార్థన చేస్తూ ఉండేవాడు ప్రాసటి. తల్లిదండ్రుల మధ్య గొడవలు, అపార్థాలు పియర్ జార్జియో ప్రాసటి మరణించే వరకు కొనసాగుతూనే ఉన్నాయి. అయినప్పటికీ ఈ గందరగోళ పరిస్థితులను చాలా ఓపికగా, నిశ్శబ్దంగా, ప్రేమతో భరిస్తూ ఉండేవాడు ప్రాసటి. పియర్ జార్జియో ప్రాసటి అందమైన, ఉత్సాహవంతమైన యువకుడు కాబట్టి అందరూ కూడా ఇష్టపడేవారు. అతనికి చాలా మంది మంచి స్నేహితులు ఉన్నారు మరియు వారి యొక్క విశ్వాసాన్ని తన స్నేహితులతో పంచుకుంటూ ఉండేవాడు. అనేక రకాలైన క్యాథలిక్ పనుల్లో పాల్గొంటూ ఉండేవాడు. ప్రాసటికి క్రీడలంటే చాలా ఇష్టం. వాకింగ్, గుర్రపు స్వారీ మరియు పర్వతాలు ఎక్కడం అంటే చాలా ఇష్టం ఉండేది. పియర్ జార్జియో ప్రాసటి ఒక ఇటాలియన్ యువకుడు. పేదలు, బాధలు, సాత్వికలు, ఆకలితో, దాహముతో మరియు దయతో అవసరమైన వారికి ఓదార్పు మరియు ఆనందాన్ని అందించడంలో ఆయన చేసిన ఆదర్శనీయమైన కృషికి సెయింట్ జాన్ పాల్ II గారు ప్రాసటిని దీవెన్ల మనిషి అని ఆప్యాయంగా పిలిచేవారు.
ఆయన స్వయంగా హృదయశుద్ధుడని, శాంతికర్తని మరియు సువార్త కొరకు హింసించబడ్డాడు అని, తన సమాజంలో అనారోగ్యంతో మరణిస్తున్న ప్రజలకు సేవలు చేసి 24 సంవత్సరాల వయసులోనే మరణించిన గొప్ప యువకుడు అని పోప్ జాన్ పాల్ II గారు వారి ప్రసంగంలో ప్రాసటీ గురించి చాలా గొప్పగా చెప్పి యువతీ యువకులకు పాలక పునీతుడుగా నియమించారు. పియర్ జార్జియో ప్రాసటీ యువతీ యువకులకు మరియు అట్లాంట్ మరియు సాధారణ ప్రజలకు పాలక పునీతుడుగా ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది యువకుల హృదయంలో ఆయన ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. ప్రాసటీ మరణించిన తర్వాత సంవత్సరం వరకు కూడా వారి యొక్క సువార్త జీవితం ప్రజలను ప్రేరేపిస్తూనే ఉంది. యువకులు మరియు సాధారణ ప్రజలు వారి జీవిత ప్రయాణంలో వారిని వారు చూసుకునేందుకు పియర్ జార్జియో ప్రాసటీని ఒక అద్భుతమైన రోల్ మోడల్గా క్యాథలిక్ చర్చ్ చూపిస్తూ ఉంది. ప్రాసటీ యొక్క అక్క లూసియానా తన తమ్ముడు గురించి ఇలా చెప్పింది: మన పియర్ జార్జియో ప్రాసటీ క్యాథలిక్ సామాజిక బోధన ఎప్పుడూ ఒక సిద్ధాంతంగా భావించలేదు, అది అతని జీవిత గమ్యంగా భావించాడు. మొదటి ప్రపంచ యుద్ధంలో పనిచేసి కాళ్ళు చేతులు కోల్పోయిన ఇటాలియన్లకు ఎంతగానో సేవలు చేసి కథోలిక విశ్వాసాన్ని చూపించాడు మరియు తన పాఠశాల పనుల్లో క్రమశిక్షణ ద్వారా తన విశ్వాసాన్ని చూపించాడు. పేద ప్రజలకు అండగా ఉంటూ తాను కూడా పేద విద్యార్థిగా ఉన్నాడు అని వారి యొక్క అక్క ప్రాసటీ గురించి చాలా గొప్పగా చెప్పింది. అయితే పియర్ జార్జియో ప్రాసటీ టూరిన్లో ఉన్న పేద ప్రజలకు నిరంతరం వినయంగా ఎక్కువగా దాచుకున్న డబ్బుతోనే సేవలు చేస్తూ ఉండేవాడు. ప్రాసటీ గొప్ప కుటుంబంలో పెరిగినప్పటికీ తన కుటుంబ సంపదతో ఆ కుటుంబానికి ఉన్న గొప్ప పేరుతో ఎవరిపైనా పెత్తనం చేసేవాడు కాదు. బదులుగా చాలా వినయంగా జీవించేవాడు మరియు ఆహారము, డబ్బు లేదా ఎవరైనా ఏది అడిగినా కూడా అది సమకూరుస్తూ ఉండేవాడు. మురుకువాడల్లో తిరుగుతూ సెలవులన్నీ పేద ప్రజల కొరకు త్యాగం చేస్తూ పోలియో సోకిన వారికి, అనాథులకు, ఇళ్ళు లేని వారికి, భోజనం లేని వారికి, అనేక మందికి అనేక విధాలుగా ఆ మురికివాడలంటే తిరుగుతూ వారికి సేవలు చేస్తూ ఉండేవాడు. అలా రోగులకు ఎక్కువ సమయం సేవలు చేస్తూ ఉండడంతో పియర్ జార్జియో ప్రాసటీ కూడా 24 సంవత్సరాల వయసులో పోలియో సోకింది. ఒకసారి టీబీ వ్యాధితో బాధపడుతున్న ఒక పెద్ద మనిషికి ఆయన సేవలు చేశాడు. అనారోగ్యంతో ఉన్న వితంతువుకి 3 పిల్లలకు ఆర్థిక సహాయాన్ని అందించాడు. ఇంటి నుండి గెంటి వేసిన పెద్ద ఆమెకు ఒక ఇంటి స్థలాన్ని కొనిచ్చాడు. ఇలా నిరంతరం ఏదో ఒక సేవా కార్యక్రమంలో ఉంటూ ఉంటాడు ప్రాసటీ చదువుకునే రోజుల్లో తన కాలేజీలో ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడు. కానీ ఇంట్లో తల్లిదండ్రులు తరచుగా గొడవలు పడడంతో, ఇంటిలో మంచి వాతావరణం లేకపోవడంతో ఆ అమ్మాయిని అంగీకరిస్తారో లేదో అని తన అక్కకి చెప్పుకొని బాధపడ్డాడు. తన అక్క లూసియానా సలహాతో ఆ అమ్మాయిని మర్చిపోయాడు. ప్రాసటీ ఒక ఆసక్తి గల పర్వతారోహకుడు మరియు అథ్లెట్. అతడు బాగా ఈత కొట్టగలుగుతాడు. అతడు క్లబ్ అల్ఫోనో ఇటాలియన్లో సభ్యుడిగా ఉన్నాడు మరియు గ్రాండ్ టొర్నాలియన్ మరియు మోటో వీసో వంటి పర్వతాలు కూడా ఎక్కాడు. 1925 జూన్ 30న పో నదిలో 2 స్నేహితులతో కలిసి పడవ ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రాసటీ తన వీపు కండరాలలో తీవ్రమైన నొప్పి వస్తుందని స్నేహితులతో చెప్పాడు. జూలై 1న తీవ్రమైన తలనొప్పి మరియు జ్వరంతో ఇంటికి తిరిగి వచ్చేశాడు. అదే రోజు ప్రాసటీ వాళ్ళ అమ్మమ్మ మరణించింది. ఇంటిలో అందరూ అమ్మమ్మ కోసం ఏడుస్తూ ఉంటే ప్రాసటీ తన కండరాల నొప్పిని ఎవరితో చెప్పుకోలేకపోయాడు. ఆ బాధను అలాగే మౌనంగా భరించాడు. జూలై 2వ తారీఖుకు కండరాలు బాగా బలహీనమైపోయాయి. జూలై 2న ఒక డాక్టర్ వచ్చి ప్రాసటీని మంచం మీద నుండి నిదానంగా లేవమని చెప్పాడు. కానీ ప్రాసటీ లేవలేకపోయాడు. అన్ని పరీక్షలు చేసిన తర్వాత ప్రాసటీకి పోలియో మైలోటిస్ ఉందని నిర్ధారించారు. ఒక్క రోజులోనే పియర్ జార్జియో ప్రాసటీ చాలా బలహీనమైపోయాడు. త్వరలో చనిపోతాడు అని ప్రాసటీకి స్పష్టంగా అర్థమైపోయింది. దానితో అతడు తన అక్క లూసియానాను పిలిచి కొన్ని బాధ్యతలు అప్పగించాడు. జూలై 4 తెల్లవారుజామున 3 గంటలకు ప్రాసటీ పరిస్థితి మరింత తీవ్రమైంది. అతనికి చివరి ప్రార్థన చేయడానికి ఒక క్యాథలిక్ గురువును పిలిపించారు. సాయంత్రం 4 గంటలకు ప్రాసటీ మరణానికి దగ్గరగా ఉన్నాడు. ఆ సమయంలో ప్రాసటీ తల్లి ప్రాసటీ చేయి పట్టుకొని ఏడుస్తూ ఉంది. అప్పుడు ప్రాసటీ తన తల్లితో చివరి మాటగా ఇలా చెప్పాడు: అమ్మా, నేను మీతోనూ శాంతితో నా ఆత్మను విడిచిపెడుతున్నాను అని చెప్పి చాలా బాధపడి ఏడ్చాడు. 1925 జూలై 4 సాయంత్రం 7 గంటలకు 24 సంవత్సరాల వయసులో ప్రాసటీ పోలియో కారణంగా మరణించాడు. పియర్ జార్జియో ప్రాసటీ మరణానికి ముందు పక్షవాతం వచ్చింది. పక్షవాతం వచ్చిన చేత్తోనే తన స్నేహితుడికి ఒక ఉత్తరాన్ని రాశాడు.
ఆ ఉత్తరంలో ఏం రాశాడు అంటే, నేను ప్రతిరోజు వెళ్ళి చూసుకునే రోగుల్లో కొంతమందికి ఇంజెక్షన్లు మందులు అయిపోయాయి, కాబట్టి వాటిని నువ్వు తప్పకుండా తీసుకో అని ఒక ఉత్తరాన్ని తన స్నేహితుడికి రాసి పంపించాడు. పియర్ జార్జియో ప్రాసటి మరణ వార్తతో ఆ ప్రాంతంలో ఉండే వారి కుటుంబ సభ్యులు, బంధువులు, రాజకీయ నాయకులు, స్నేహితులు ప్రాసటి ఖనన సమయానికి హాజరవుతారు అనుకున్నారు. కానీ వారు ఊహించని విధంగా ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చారు. జూలై 4, 1925న పియర్ జార్జియో మరణ వార్త పొరుగు ప్రాంతాలకు మరియు నగరానికి చేరినప్పుడు తన చిన్న కొడుకు ఉదారంగా ప్రజలకు 7 సంవత్సరాలుగా సేవ చేస్తున్నాడని తెలుసుకొని తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు. తన కొడుకు అంత్యక్రియలు, ప్రార్థన మరియు ఖననం రోజున వారి భవనం బయట వేలాది మంది ప్రజలు గుమ్ముకూడి ఉండడం చూసి ఆశ్చర్యపడ్డారు. పేదలు, ఒంటరి వారిని పియర్ జార్జియో ప్రాసటి చాలా ప్రేమగా చూసుకునేవాడని, రోగులకు మదర్ తెరీసా గారి వలె నిస్వార్థంగా సేవలు చేసేవాడని తెలుసుకున్నారు. క్రైస్తవ జీవితంలో ఎప్పుడూ నక్షత్రం వలె ప్రకాశిస్తూ ఉండేవాడు. 24 సంవత్సరాల ప్రకాశవంతమైన క్రైస్తవ యువకుడికి నివాళులు అర్పించడానికి ఆ రోజు వేలాది మంది ప్రజలు తరలివచ్చారు. నగరంలో వీధుల నిండా ప్రజలు వేడుస్తూ నివాళులు అర్పించడానికి నిలబడ్డారు. నిస్వార్థంగా సేవలు చేసిన ప్రాసటి కోసం ఎంతో మంది పేద ప్రజలు అక్కడ నిలబడ్డారు. ప్రాసటి చేస్తున్న నిస్వార్థమైన సేవను చూసి ప్రభావితులైన చాలా మంది గొప్పవారు కూడా అక్కడికి వచ్చారు. ఈ 24 సంవత్సరాల యువకుడు కోటేశ్వరులైన ప్రాసటి కుటుంబానికి వారసుడు అని తెలుసుకొని అందరూ ఆశ్చర్యపోయారు. ఇలా గౌరవార్థకంగా, ఎంతో విజయవంతంగా పోలిన్ శ్మశాన వాటికలో ప్రాసటి ఫ్లాట్లోనే అతన్ని ఖననం చేశారు. అతి చిన్న వయసులోనే ఎంతో నిస్వార్థంగా పేదలకు, కుష్టి వ్యాధిగ్రస్తులకు, క్షయ వ్యాధిగ్రస్తులకు, పోలియో వ్యాధిగ్రస్తులకు, ఒంటరి వారికి ప్రేమతో సేవలు చేసి ఆ వ్యాధిగ్రస్తుల నుండే తనకి కూడా వ్యాధి సోకినా కూడా బాధపడకుండా తన మరణ సమయంలో కూడా ఆ వ్యాధిగ్రస్తులకు మందులు, ఇంజెక్షన్లు సమకూర్చిన గొప్ప దయగలిగిన ఈ 24 సంవత్సరాల యువకుడిని పునీతుడిగా ప్రకటించాలి అని ఆ శ్మశాన వాటికలో పేద ప్రజలందరూ అరవడం మొదలుపెట్టారు. తర్వాత కొన్ని రోజులకు టూరిన్లో ఉన్న పేద ప్రజలందరూ ఒక టీమ్గా ఫామ్ అయ్యి టూరిన్ ఆర్చ్ బిషప్ దగ్గరికి వెళ్ళి ఈ విషయాన్ని చెప్పారు. ఈ కార్యక్రమం జూలై 2, 1932న మొదలైంది. ఇది సమాచార ప్రక్రియలో ప్రాసటి జీవితాన్ని క్షుణ్ణంగా పరిశీలించడానికి సహాయపడింది. ఆ తర్వాత అనేక రకాల డాక్యుమెంటేషన్ మరియు సాక్షులేఖ సాక్ష్యాలను సేకరించిన తర్వాత 1935 అక్టోబర్ 23న సిద్ధాంతపరమైన ఉల్లంఘనలేమీ లేవు అని నిర్ధారించుకున్నాక ప్రాసటి రచనలు కూడా పరీక్ష కోసం పంపించారు. 1938 డిసెంబర్ 21న వేదాంతవేత్తలు ప్రాసటి రచనలను కొట్టివేశారు. 1941లో పియర్ జార్జియో ప్రాసటి పైన అనేక ఆరోపణలు వచ్చాయి. పర్వతాలు ఎక్కడం వల్లే పక్షవాతం వచ్చింది అని చాలా మంది ఆరోపించారు. దానితో పోప్ పియస్ 12 గారు పునీత పట్ట ప్రక్రియను ఆపివేశారు. కొన్ని రోజుల తర్వాత ప్రాసటి అక్క లూసియానా రోమ్కు వెళ్లి వాటికన్ అధికారులతో చర్చించి తన తమ్ముడు మంచి క్రైస్తవ జీవితం జీవించాడని, వాటిపైన దర్యాప్తు చేసుకోవచ్చని, దర్యాప్తులో నిజం అని తేలితే పునీత పట్టం ప్రక్రియ ప్రారంభించమని కోరింది. సెయింట్స్ కాంగ్రిగేషన్ ఆఫ్ ది కాసెస్ వారు ప్రాసటి చేసిన పనులపైన, జీవిత విధానం పైన దర్యాప్తు చేయడం మొదలుపెట్టారు. ప్రాసటి దగ్గర సహాయం పొందిన అనేక మందితో మాట్లాడి ప్రాసటికి ఆ వ్యాధి తాను సేవ చేసిన రోగుల నుండే వచ్చింది అని నిర్ధారణ అయిన తర్వాత మరియు ప్రాసటి మధ్యంతర ప్రార్థన సహాయంతో అద్భుతాలు జరుగుతున్నవి అని తెలుసుకున్న తర్వాత పునీత పట్టం ప్రక్రియ మరలా ప్రారంభించారు. ఈ దర్యాప్తు అంతా పోప్ పాల్ 6 గారి యొక్క ఆధ్వర్యంలో జరిగింది. తర్వాత 1978 జూన్ 12న పోప్ పాల్ 6 గారు ప్రాసటిని దేవుని సేవకుడుగా బిరుదునిచ్చి గౌరవించారు. పునీత పట్టంలో ఇది మొదటి ప్రక్రియ. తర్వాత 1987 జూన్ 12న సెయింట్స్ కాంగ్రిగేషన్ ఫర్ ద కాసెస్ వారు మరింత లోతుగా ప్రాసటి పైన దర్యాప్తు మొదలుపెట్టారు. 1987 సెప్టెంబర్ 28న ఈ విషయాలన్నీ నిజమేనని ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత సెయింట్స్ కాంగ్రిగేషన్ ఫర్ ద కాసెస్ వారు కూడా నిల్ అబ్జెక్షన్ తెలిపిన తర్వాత 1987 అక్టోబర్ 23న పోప్ జాన్ పాల్ II గారు ప్రాసటిని విరోచిత ధర్మం యొక్క ఆదర్శవంతమైన క్రైస్తవ జీవితం గడిపాడు అని నిర్ధారిస్తూ గౌరవనీయుడిగా ప్రకటించారు. పునీత పట్టంలో ఇది 2వ ప్రకటన. పోప్ జాన్ పాల్ II గారు 1989లో పోలెండ్లో ఉన్న కుటుంబ స్థలంలో ఉన్న పియర్ జార్జియో ప్రాసటి సమాధిని సందర్శించి ఇలా అన్నారు:
మన ఈ శతాబ్దంలో అసాధారణ ప్రభావంతో క్రీస్తుకు సాక్ష్యం ఇవ్వగలిగిన యువకుడికి నేను నివాళులు అర్పించాలి అనుకున్నాను. నేను కూడా ప్రాస్టిటీ క్రైస్తవ జీవితానికి ప్రభావితున్నయ్యాను. అతని జీవిత సాక్ష్యానికి నేను కూడా ఆకర్షితున్నయ్యాను అని చెప్పారు. 1990 మే 20న వేలాది మంది ప్రజలతో నిండిన సెయింట్ పీటర్స్ బెసిలికాలో పోప్ జాన్ పాల్ II గారు పియర్ జార్జియో ప్రాస్టిటీని 8 దీవెన్ల మనిషి అని పిలిచారు. ఆయనకు బ్యూటిట్యూడ్ హోదాను కూడా ప్రకటించారు. దానికి ముందు పియర్ జార్జియో ప్రాస్టిటీ మధ్యస్థ ప్రార్థనతో అద్భుతాలు జరుగుతున్నాయి అని బయట ప్రపంచానికి తెలియడంతో 1981 మార్చి 31న సమాధి నుండి పియర్ జార్జియో ప్రాస్టిటీ పవిత్ర శరీరాన్ని బయటకు తీసి డాక్టర్స్ సమక్షంలో పరీక్షలు జరిపారు. ఆ సమయంలో ప్రాస్టిటీ యొక్క అవశేషాలు చెక్కు చెదరకుండా మరియు చెడిపోకుండా కనిపించాయి. దానితో వారి కుటుంబ సమాధుల స్థలం నుండి బయటకు తీసి 1990లో టూరిన్లో ఉన్న కథీడ్రల్కు పంపించారు. అప్పటి నుండి చాలా మంది యాత్రికులు, ముఖ్యంగా విద్యార్థులు మరియు యువకులు బ్లెస్సెడ్ ప్రాస్టిటీ సమాధి వద్దకు వచ్చి ఆయన యొక్క మధ్యస్థ ప్రార్థనా సహాయాన్ని మరియు ధైర్యాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నారు. 2024 ఏప్రిల్ 27న సెయింట్స్ కాంగ్రిగేషన్ ఫర్ ద కాసెస్ సభ్యులైన కార్డినల్ మర్సిల్లో గారు ఇటాలియన్ క్యాథలిక్ యాక్షన్ 18వ జాతీయ అసెంబ్లీ మీటింగ్లో ప్రాస్టిటీ కననైజేషన్ అనగా పునీత పట్టం ఆమోదించబడింది అని ప్రకటించారు. అయితే ఈ పునీత పట్టం జూలై 28 నుండి ఆగస్టు 3 మధ్యలో జూబ్లీ ఇయర్ సందర్భంగా ప్రాస్టిటీకి పునీత పట్టం ఇస్తారు అని ప్రకటించారు. ఆగస్టు 3న పునీత పట్టం వేడుక మరలా వాయిదా పడింది. మరలా 2025 ఏప్రిల్ 27న పోప్ ఫ్రాన్సిస్ గారు చేతుల మీదుగా పునీత పట్టం కార్యక్రమం జరుగుతుంది అని ప్రకటించారు. కానీ 2025 ఏప్రిల్ 21న పోప్ ఫ్రాన్సిస్ గారు మరణించడంతో ఈ పునీత పట్టం కార్యక్రమం మరలా వాయిదా పడింది. మరలా ఇప్పుడు 2025 సెప్టెంబర్ 7న పోప్ లియో 14 గారు చేతుల మీదుగా ఈ జూబ్లీ ఇయర్ సందర్భంగా విరోచిత ధర్మం కలిగిన 2 ఇటాలియన్ యువకులైన పియర్ జార్జియో ప్రాస్టిటీ మరియు కార్లో అక్యుటిస్ గార్లను యువతీ యువకులకు పాలక పునీతులుగా ప్రకటిస్తూ పునీత పట్టం కట్టి పునీతులుగా క్యాథలిక్ చర్చిలో గౌరవ అంతస్తుకి పంపించారు. జార్జియో ప్రాస్టిటీ గారి యొక్క పునీత పట్టం కార్యక్రమం ఎలా జరిగిందో తెలుసుకుందాం. 2025 సెప్టెంబర్ 7 ఆదివారం ఉదయం 10 గంటలకు సెయింట్ పీటర్స్ బెసిలికాలో గుమ్మికూడిన 80,000 మందికి పైగా ప్రజల నుండి, వారిలో చాలా మంది యువకుల నుండి ఉరుములతో కూడిన చప్పట్ల మధ్య పోప్ లియో 14 గారు 24 సంవత్సరాల వయసులో మరణించిన 20వ శతాబ్దపు యువ ఇటాలియన్ పియర్ జార్జియో ప్రాస్టిటీని మరియు 21వ శతాబ్దపు ఇటాలియన్ యువకుడు కార్లో అక్యుటిస్ని క్యాథలిక్ చర్చ్ యొక్క పునీతులుగా ప్రకటించారు. పోప్ ఫ్రాన్సిస్ గారు ఏప్రిల్ 27న యువకుల జూబ్లీ రోజున కార్లో అక్యుటిస్ని మొదటి మిలీనియర్ సెయింట్గా ప్రకటించాలి అని భావించారు మరియు ఆగస్టు చివరిలో పియర్ జార్జియో ప్రాస్టిటీని పునీతుడుగా ప్రకటించాలి అని భావించారు. కానీ ఏప్రిల్ 21న పోప్ ఫ్రాన్సిస్ గారు మరణించడంతో ఈ పునీత పట్టం వేడుక వాయిదా పడింది. మరలా ఈ పునీత పట్టం వేడుక 267వ పోపుగా బాధ్యతలు తీసుకున్న పోప్ లియో గారు వారు బాధ్యతలు తీసుకున్న 4 నెలల తర్వాత అనగా సెప్టెంబర్ 7, 2025 ఆదివారం ఉదయం 10 గంటలకు పియర్ జార్జియో ప్రాస్టిటీ మరియు కార్లో అక్యుటిస్ గార్లను పునీతులుగా ప్రకటించారు. పోప్ లియో 14 గారు దివ్య బలి పూజకు ముందు సెయింట్ పీటర్స్ బెసిలికా మెట్లపైకి వచ్చి ప్రజలను ఆశ్చర్యపరిచారు మరియు ప్రజలతో మాట్లాడుతూ ఈ రోజు మనందరం కలిసి ఉండడం ప్రభు మనకిచ్చిన దీవెనకరం, ఇటలీకి మరియు మొత్తం క్యాథలిక్ చర్చికి ఒక ఆశీర్వాదం అని అన్నారు. ఆయన కార్లో అక్యుటిస్ కుటుంబాన్ని, పియర్ జార్జియో ప్రాస్టిటీ గారి యొక్క బంధువులకు మరియు క్యాథలిక్ యాక్షన్కు చెందిన అనేక మంది సభ్యులకు, ఇటలీ అధ్యక్షుడు సెర్గియో మెటరెల్లా మరియు ఇతర అధికారులకు స్వాగతం పలికారు. ప్రసాదము మరియు పేదవారిలో క్రీస్తు ప్రభుని చూసుకోవాలనే ప్రేమను అలవాటు చేసుకోవాలి అని ప్రతి ఒక్కరిని ఆహ్వానించారు. కొద్దిసేపటి తర్వాత పోప్ లియో 14 గారు బంగారు వస్త్రాలు ధరించి తిరిగి వచ్చి శిలువ గుర్తుతో పండగ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత సిస్టన్ గాయక బృందం పునీత పట్టం వేడుక ప్రారంభంలో వేణి సృష్టికర్త అనే పవిత్రాత్మ కీర్తనను పాడారు. పియర్ జార్జియో ప్రాస్టిటీ మరియు కార్లో అక్యుటిస్ గార్లను పునీతులుగా ప్రకటించమని పోప్ లియో 14 గారిని అధికారపూర్వకంగా అడిగారు. ఆ తర్వాత కార్డినల్ గారు ఈ 2 కొత్త పునీతుల యొక్క జీవిత చరిత్రలను చదివి ప్రజలకు వినిపించారు. పునీత పట్టం ఆచారం ప్రకారం సిస్టన్ గాయక బృందం లాటెన్లో లిటనీ ఆఫ్ ది సెయింట్స్ పాటను పాడారు.
అప్పుడు పోపు గారు మాత్రమే మెజిస్ట్రేన్ అధికారముతో ముందుకు వచ్చి మన ప్రభువైన యేసుక్రీస్తు దీవించబడిన అపోస్తలులైన పీటర్ మరియు పౌలు గారు మరియు మన అధికారంతో పియర్ జార్జియో ప్రాసటి మరియు కార్లో అక్యుటిస్లను క్యాథలిక్ చర్చ్ అంతటా భక్తితో గౌరవించబడే పునీతులుగా ప్రకటిస్తున్నాము అని చెప్పి జార్జియో ప్రాసటిని మరియు కార్లో అక్యుటిస్లను పునీతులుగా ప్రకటించారు. సిస్టన్ గాయక బృందం 3 సార్లు ఆమేన్ 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 అని చెప్పారు. సంతోషముతో హల్లెలూయా పాటను కూడా పాడారు. అక్కడ ఉన్న 10,000 మంది యువకులు పునీత పట్టం ప్రకటనకు సంతోషముతో చప్పట్లతో స్పందించారు. పునీత పట్టం వేడుక తర్వాత దివ్య బలి పూజ కోసం లేఖన పట్టణాలు చదవబడ్డాయి. కార్లో అక్యుటిస్ సోదరుడు మిచెల్ మొదటి పట్టణాన్ని ఇంగ్లీష్లో చదివాడు. తర్వాత పట్టణాలు ఇటాలియన్, లాటి మరియు గ్రీక్ భాషల్లో చదవబడ్డాయి. క్రీస్తు ప్రభుని అనుసరించడంలో పునీత అగస్టిన్ గారు మరియు పునీత ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి గారు మంచి పేరును కీర్తిని సంపాదించారని మరియు వారి యొక్క అధికారాన్ని ఆనందాన్ని ఎలా పక్కన పెట్టారో అని వారిని గుర్తు చేసుకుంటూ పోప్ లియో 14 గారు వారి యొక్క ప్రసంగాన్ని ప్రారంభించారు. అదేవిధంగా ఈరోజు మనము పునీత పియర్ జార్జియో ప్రాసటి మరి కార్లో అక్యుటిస్ల వైపు చూస్తున్నాము. ఈ ఇద్దరు యువకులు క్రీస్తు ప్రభుని ప్రేమిస్తూ ఆయన కోసం ప్రతీదీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పారు. క్యాథలిక్ కార్యకర్త సెయింట్ విన్సెంట్ డీపాల్ సొసైటీ ద్వారా, డొమినికన్ పాఠశాల మరియు చర్చ్ మీటింగ్ల ద్వారా పియర్ జార్జియో ప్రాసటి ప్రభుని చూశాడని మరియు ప్రార్థన, స్నేహము మరియు దయతో జీవిస్తూ మంచి క్రైస్తవుడుగా ఉంటూనే ఆనందముతో దేవునికి సాక్ష్యం ఇచ్చాడు అని పోప్ లియో 14 గారు గుర్తు చేశారు. అది చాలా స్పష్టంగా మనందరికీ కనిపిస్తుంది. ప్రాసటి పేదలకు కావలసిన సరుకులు నింపిన బండ్లతో టూరిన్ వీధుల్లో నడిచేవారని, అలా బండ్లతో నడుస్తున్నప్పుడు పియర్ జార్జియో ప్రాసటిని చూసిన అతని స్నేహితులు ప్రాసటి ట్రాన్స్పోర్ట్ కంపెనీ వస్తుందని హేళనగా నవ్వేవారని చెప్పారు. పియర్ జార్జియో ప్రాసటి జీవితం నేటికి సామాన్యుల ఆధ్యాత్మికతకు ఒక దీపస్తంభంగా ఉందని, అతనికి విశ్వాసం అనేది ఒక ప్రైవేటు భక్తి కాదని, అది సువార్త శక్తి అని మరియు చర్చికి సమాజానికి కట్టుబడి పనిచేశాడు అని పోప్ లియో 14 గారు గుర్తు చేశారు. రాజకీయ జీవితానికి దోహదపడ్డాడని మరియు పేదలకు సేవ చేయడానికి తనను తాను పూర్తిగా అంకితం చేసుకున్నాడని పోపు గారు తన ప్రసంగంలో చెప్పారు. ఈ ఇద్దరు పునీతులు వారి యొక్క పాపాలను గురువు దగ్గర చక్కగా ఒప్పుకునేవారు. ఈ ఇద్దరు ఇటాలియన్ యువ పునీతులు మరియ తల్లి పట్ల గొప్ప భక్తిని చూపించేవారు. ఏమీ ఆశించకుండా ఉదారంగా పేదలకు సేవ చేసేవారు అని పోపు గారు వారి యొక్క ప్రసంగంలో చెప్పారు. మనలో లేని వెలుగును పేదలు మరియు రోగుల చుట్టూ నేను చూస్తున్నానని పియర్ జార్జియో ప్రాసటి చెప్పేవారని, పేదలకు దయతో సేవలు చేయడం నా మతం యొక్క పునాది అని ప్రాసటి చెప్పేవారు అని పోప్ లియో గారు గుర్తు చేశారు. ఈ ఇద్దరు పునీతులు చిన్న వయసులోనే మరణించారు. 24 సంవత్సరాల వయసులో ప్రాసటి పోలియోతో మరియు 15 సంవత్సరాల వయసులో అక్యుటిస్ లుకేమియాతో మరణించారని పోప్ లియో గారు అన్నారు. అనారోగ్యం వారిని తాకి వారి చిన్న జీవితాలని తగ్గించినప్పటికీ వారు ఇతరులను ప్రేమించకుండా మరియు దేవునికి సమర్పించకుండా మరియు అందరి కోసం ప్రార్థన చేయకుండా ఆ జబ్బు వారిని ఆపలేకపోయింది అని పోపు గారు వారి యొక్క ప్రసంగంలో చెప్పారు. ఒకరోజు ప్రాసటి ఇలా చెప్పాడని పోపు గారు గుర్తు చేసుకున్నారు. నా మరణ దినం నా జీవితంలో అత్యంత అందమైన రోజు అవుతుందని చెప్పాడని గుర్తు చేశారు. మరియు ప్రాసటి వాల్డీ లజో అనే పర్వతం ఎక్కేటప్పుడు తీసిన ఆఖరి ఫోటో ఇది. ఈ ఫోటోలో ప్రాసటి ముఖం ఎంతో ప్రకాశవంతంగా తన లక్ష్యం వైపు పైకి చూస్తూ కనిపిస్తుంది. అలాగే మనం కూడా మన లక్ష్యం ఎప్పుడు దేవుని వైపు మాత్రమే చూడాలని పోపు గారు అక్కడున్న యువకులకు తెలియజేశారు. ఇటాలియన్ భాషలో పోపు గారు ఇచ్చిన ప్రసంగంలో ఇలా అన్నారు. పునీత పియర్ జార్జియో ప్రాసటి మరియు కార్లో అక్యుటిస్ మనందరికీ, ముఖ్యంగా యువతకు మన జీవితాలను వృధా చేసుకోవద్దని, మనలో ఉన్న జ్ఞానాన్ని కళాఖండాలుగా మార్చమని పిలుపునిస్తున్నారు అని పోపు గారు తెలియజేశారు. ఈ కొత్త పునీతులు కార్లో చెప్పినట్లుగా నేను కాదు కానీ దేవుడే అని వారి మాటలు మనల్ని ప్రోత్సహిస్తున్నాయని మరియు పియర్ జార్జియో ప్రాసటిస్ మీ అన్ని చర్యలకు దేవుడు కేంద్రంగా ఉంటే మీరు ముగింపుకు చేరుకుంటారు అని చెప్పారని, కాబట్టి మనం ఈ ఇద్దరు కొత్త పునీతుల వలె మన జీవితంలో కూడా దేవుని కేంద్ర బిందువుగా చేసుకోవాలి అని పోప్ లియో 14 గారు వారి యొక్క ప్రసంగంలో చెప్పారు. ఈ పునీత పట్టం కార్యక్రమం దాదాపుగా 40 మంది కార్డినల్స్, 250 మంది బిషప్లు మరియు 2000 మంది గురువులు, మఠకన్యలు మరియు 80,000 మంది ప్రజల మధ్య మండు టెండలో
దివ్య బలి పూజను సమర్పించారు. ఆ తర్వాత ఈ పునీత పట్టం కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పోప్ లియో 14 గారు కృతజ్ఞతలు తెలియజేశారు. మరియు పవిత్ర భూమైన ఇజ్రాయెల్ మరియు ఉక్రెయిన్తో పాటుగా ప్రపంచంలోని ప్రాంతాలన్నిటి కోసం మరియు ప్రపంచ శాంతి కొరకు నిరంతరం ప్రార్థన చేయమని పిలుపునిచ్చారు. దేవుడు యుద్ధాన్ని కోరుకోడు, దేవుడు శాంతిని మాత్రమే కోరుకుంటాడు అని అన్నారు. దానితో అక్కడున్న ప్రజలందరూ గట్టిగా చప్పట్లు కొట్టారు. ఆ తర్వాత పోపు గారు చాలాసేపు ఉత్సాహంగా ప్రజల మధ్యలో కారులో వెళ్లారు. వారిలో చాలా మంది యువకులు వీవా పప్పా లియో అని అరుస్తూ చిన్న పిల్లలను అందించారు. పోప్ లియో గారు ఆ పిల్లలను దీవించి ఈ పునీత పట్టం కార్యక్రమాన్ని ముగించారు. పునీత పియర్ జార్జో ప్రాసటీ గారు దేవునికి దగ్గరగా ఉండాలని కోరుకున్నాడు. కాబట్టి జీవితంలో ఎన్ని అవంతరాలు వచ్చినా పేదలకు సేవ చేయాలనే లక్ష్యాన్ని మాత్రం వదిలిపెట్టలేదు. కాబట్టి ఇబ్బందులు, ఇక్కట్లనే అవంతరాలతో పడిపోతున్న మనం స్థిరంగా, ధైర్యంగా మన లక్ష్యాన్ని చేరుకోవడానికి పియర్ జార్జో ప్రాసటీ గారి యొక్క జీవితం మనకు ఆదర్శంగా ఉంది. పునీత పియర్ జార్జియో ప్రాసటీ గారా, మీరు ఈ ప్రపంచంలో గొప్ప ఆనందం మరియు ధైర్యంతో, విశ్వాసంతో జీవించి 8 ధన్యతల మనిషిగా పేరు తెచ్చుకున్నారు. ఈ ప్రపంచంలో అన్నిటికంటే ఎక్కువగా క్రీస్తు ప్రభుని ప్రేమించారు. ఉదార హృదయంతో ఇతరులకు సేవ చేశారు. మరియు మీ ఆశాజనక జీవితం ద్వారా మాకు స్వర్గానికి దారి చూపించారు. మీరు పేదలకు గొప్ప స్నేహితుడుగాను, పవిత్ర దివ్య సప్రసాద ప్రేమికుడుగాను, పవిత్రాత్మకు మార్గదర్శిగా ఎల్లప్పుడూ దేవుని చిత్తం యొక్క ఉన్నత స్థాయికి ప్రయత్నించారు. పునీత పియర్ జార్జో ప్రాసటీ గారా, మా జీవితాల్లో మేము కూడా మీ మాదిరిని అనుసరించేలా మా కొరకు ప్రార్థించండి. స్వచ్ఛమైన హృదయంలో దేవుని వెతుకులాగా, ఉదారమైన చేతులతో ఇతరులకు సేవ చేసేలా, ధైర్యము మరియు ఆనందముతో దేవుని ప్రేమను ప్రకటించేలా మా కొరకు ప్రార్థించండి. మేమందరము మా విశ్వాసంలో వృద్ధి చెంది దాతృత్వంలో జీవిస్తూ మీతో పాటు స్వర్గపు శిఖరానికి ఎక్కి వచ్చేలా ప్రార్థించండి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇది మన 24 సంవత్సరాల పునీత పియర్ జార్జో ప్రాసటీ గారి యొక్క జీవిత చరిత్ర. పియర్ జార్జో ప్రాసటీ గారు బ్రతుకున్న రోజుల్లో ఎంతో మంది రోగులను ప్రేమగా హత్తుకున్నారు, నిస్వార్థంగా సేవ చేశారు. కాబట్టి మనము కూడా ఉదారమైన చేతులతో ఇతరులకు సేవ చేసేలా మరియు పునీత పియర్ జార్జో ప్రాసటీ గారిలాగా ధైర్యంగా దేవుని కొరకు నిలబడేలాగా, ఆనందముతో దేవుని ప్రేమను ప్రకటించేలాగా మనందరం కూడా మన విశ్వాసంలో దృఢంగా, స్థిరంగా నిలబడదాం. ఇది ఈరోజు మన వీడియో. ఈ వీడియోను ఇంతటితో ముగిస్తున్నాను. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. వీలైతే మరలా మనం చూసుకోబోయే వీడియో పియర్ జార్జో ప్రాసటీ గారి 8 దీవెనల గురించి మనం తెలుసుకుందాం. అప్పటి వరకు దేవుని యొక్క కృప కాపుదల మనందరికీ తోడై ఉండి దేవుని యొక్క ప్రేమలో, సేవలో మనల్ని ముందుకు నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.